నమస్తే ప్రజలందరికీ వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని కిందన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 3 పార్టీలు కూడా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు మొత్తం కూడా ముందుకెళ్తా ఉన్నాయి, ప్రచారంలో దూసుకెళ్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి గారు, తర్వాత ప్రతిపక్ష పార్టీలో నుంచి కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, ధర్మపురి అరవింద్ కానీ, బండి సంజయ్ కానీ, ఇట్లా చాలా మంది కూడా ముందుకెళ్తా ఉన్నారు, ప్రచారం చేస్తూ ఉన్నారు. మున్సిపల్ ఎన్నికలు మొత్తం కూడా చాలా జోరుగా నడుస్తూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి ఒక బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి నిజంగా కొంతమంది ఓటర్దారులంతా కూడా తిరగబడతా ఉన్నారు అక్కడక్కడ. అసలు ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు షాక్ తగిలిందంటే, చాలా మంది ఆసరా పింఛన్ల గురించి మాట్లాడుకుంటా ఉన్నారు, ఆసరా పింఛన్ల పెంపు గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. ఇది మనకు తెలిసినటువంటి విషయమే. చాలా రోజుల నుంచి కూడా వాళ్ళ కళ్ళలో ఒత్తులు వేసుకొని మరి ఆసరా పింఛన్లు ఎప్పుడు పెరుగుతాయి అని చెప్పి పింఛన్దారులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మనకి ఎవరైనా ఏదైనా సందర్భంలో ఏదైనా పని విషయంలో కానీ ఒకరు మనకు మాట చెప్పి నేను చేస్తానని చెప్పి చేయకపోతే మనకు చాలా బీపీ లేస్తుంది. అరే నాకు మాట ఇచ్చిండు, మోసం చేయలే, నాకు మాట ఇచ్చి మోసం చేసిన వీడు అంటే ఇట్లా ఎట్లా చేస్తాడు, నన్ను మోసం చేసిండని చెప్పి మనం చాలా సీరియస్ అయిపోతాం. అరే ఎందుకు ఇట్లా మోసం చేసిండని చెప్పి. సో ఇవాళ తెలంగాణ ప్రజలంతా కూడా అదే మాదిరిగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆసరా పింఛన్లని మేము అధికారంలోకి వచ్చినటువంటి మొదటి 100 రోజుల్లోనే పెంపు చేస్తాము, 6 గ్యారంటీలని అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పింది. సో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చెప్పడంతో ఆసరా పింఛన్దారులు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చే ప్రయత్నం చేసిర్రు. మరి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని పట్టించుకునే ప్రయత్నం చేయలేదు, వాళ్ళకు కనీసం ఆసరా పింఛన్లను పెంచే ప్రయత్నం చేయలేదు. ఆసరా పింఛన్ల గురించి ఒక పట్టింపు లేకుండా, కనీసం ఒక ఆలోచన లేకుండా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్టుగా కనబడింది. అయితే ఆసరా పింఛన్లను ఎందుకు పెంచట్లేదు, అసలు ఆసరా పింఛన్లను ఎప్పుడు పెంచుతారు, ఆసరా పింఛన్లు పెంచుతారా లేదా, ఇక మాకైతే నమ్మకం లేదు మీ పైన అని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పైన తిరగబడతా ఉన్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కదా, ఈ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల దగ్గరికి పోయి ఓట్లు వేయండి అది అని చెప్పేసి జనాల దగ్గరికి వాళ్ళ మధ్యలోకి వెళ్తే వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా చాలా అప్డేట్ అయిపోయారు. వాళ్ళు కూడా అంటే అప్పట్లో ఏది చెప్తే అది నమ్మే పరిస్థితి ఉండేది గతంలో, కానీ ఇప్పుడు వాళ్ళు అట్లా లేరు. ఓట్లు వేయండి అని చెప్పేసి వెళ్ళి అడుగుతా ఉంటే రైతు భరోసా ఎక్కడ పోయింది, ఆసరా పింఛన్లు పెంచుతామని చెప్పారు, మరి పింఛన్లు ఎందుకు పెంచట్లేదు, ఎప్పుడు పెంచుతారు పింఛన్లు, ఇంకెన్ని రోజులు కావాలి మీకు, సంవత్సరంన్నర అయిపోతా ఉంది దగ్గర, మరి ఇంకా మా పింఛన్లు పెరుగుతలేవు, మీరు మాకు మాటిచ్చి మోసం చేశారని చెప్పి ముఖం పట్టుకొని ముఖం మీద అంటా ఉన్నారు. అసలు ఆలోచన చేయట్లేదు కనీసం. అరే పదవులు ఉన్నాయి కదా, అధికారం ఉన్నది కదా, ఇవన్నీ పక్కన పెట్టేస్తా ఉన్నారు. ఏంది మీరు మాకు చెప్పినటువంటి మాట ఏంది, మీరు ఇచ్చినటువంటి మాట ఏంది, ఇవాళ ఎక్కడ పోయింది ఆ మాట, ఎందుకు పెరగట్లేదు ఆసరా పింఛన్లు, మీరు చెప్పినటువంటి మాటకు కట్టుబడి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొని వచ్చినాము, మీరు మమ్మల్ని మోసం చేశారని చెప్పి ఆసరా పింఛన్దారులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పైన కాస్త అక్కడక్కడ తిరగబడుతున్నట్టుగా కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీకి కొంత నెగిటివ్ గా మారుతున్నట్టుగా కనబడుతుంది. నేను ఇందాక మీకు చెప్పినా కదా, ఎవరైనా మనకు ఒక మాట ఇచ్చి మోసం చేస్తే వాళ్ళ పైన మనకు కోపం వస్తుంది అని చెప్పి, అట్లనే కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ వాళ్ళకు మాట ఇచ్చింది. ఆ ఇచ్చినటువంటి మాట వాస్తవం. 6 గ్యారంటీలలో 4,000 రూపాయలు ఇస్తాము ఆసరా పింఛన్ అని చెప్పి పెట్టే ప్రయత్నం చేసింది. అంటే ఇవాళ ఆసరా పింఛన్ల గురించి ఎందుకు ఇంత కీలకం అంటే, చాలా మంది వృద్ధులు, ఒక గ్రామం కాదు, ఒక మండలం కాదు, ఒక జిల్లా కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది వృద్ధులు ఉన్నారు, అనేక మంది వికలాంగులు ఉన్నారు, అనేక మంది వితంతువులు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా మరి మా పింఛన్లు ఎందుకు పెంచట్లేదు, మా పింఛన్లు ఎప్పుడు పెంచుతారు, ఈ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది, ఇటువంటి మాటలు మన గ్రామాల దగ్గర రచ్చబండలు ఉంటాయి కదా, అక్కడ మొత్తం కూడా కూర్చొని ఇవే మాట్లాడుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చేయలేదు కదా, అధికారంలో తీసుకొని వచ్చినాము, ఇంత చేస్తే మనల్ని కనీసం మన పింఛను పెంచలేదు కదా. సో ఇట్లా మాట్లాడుకుంటా ఉన్నారు కొంతమంది. మరి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు పడతాయా పడయా, ఎందుకంటే వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు చెప్పి కూడా మీరు కూడా వేయకండి అని చెప్పిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వాళ్ళ పిల్లలకు కూడా ఒక చైతన్యం వచ్చింది, వాళ్ళు కూడా మంచి నాలెడ్జ్ పరంగా అప్డేట్ అయిపోతా ఉన్నారు, మంచిగా ముందుకెళ్తా ఉన్నారు, దూసుకెళ్తా ఉన్నారు యువత. కాబట్టి వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, గతంలో ఏం చెప్పింది, ఏం అమలు చేస్తుంది అనేది. సో మరి ఆసరా పింఛన్లకు సంబంధించి పింఛన్దారులు, అందులో వికలాంగులందరూ కూడా ఇవాళ ఏ పని చేసుకోలేరు, వికలాంగులకు ఎటువంటి
వేరే సోర్స్ ఉండదు, వాళ్ళ ఇంటికే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అదే మాదిరిగా వృద్ధులు కూడా వేరే పని చేసుకోలేరు. వాళ్ళు వాళ్ళ పిల్లల పైన, వాళ్ళ బిడ్డల పైన, వాళ్ళ కొడుకుల పైన కంటే కూడా వాళ్ళందరికంటే ఎక్కువగా ప్రభుత్వాల పైన ఆధారపడి ప్రభుత్వాల పైన బతుకుతా ఉన్నారు. ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆసరా పింఛన్తో వాళ్ళు వాళ్ళ నిత్యావసర సరుకులు తెచ్చుకొని కాస్త కూస జీవనాన్ని ముందుకు సాగిస్తా ఉన్నారు. మనం ఈ రోజులలో చూస్తూ ఉన్నాం, గ్రామాల లోపల మొత్తం కూడా తల్లిదండ్రుల ఆస్తులు బిడ్డల పేరు మీకు రాగానే మొత్తం ఇక వాళ్ళు బరువైపోతారు, వాళ్ళకు బువ పెట్టరు, కనీసం వాళ్ళని పట్టించుకోరు. ఇటువంటివి కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో వృద్ధులందరూ కూడా మీరు మమ్మల్ని పట్టించుకోకుండా పర్లేదు, మాకు ప్రభుత్వం ఉంది, మా నాయకులు ఉన్నారు, మాకు వేస్తారు ఆసరా పింఛను, మేము తింటాము ఉంటామని చెప్పి వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. అయితే ఈ రేవంత్ రెడ్డి గారు అప్పట్లో చెప్పారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు 2000 ఇస్తుంటే ఏం సరిపోతుందమ్మా పింఛను, ఆ 2000 దేనికి అయిపోతాయి, మొత్తం కూడా మీరు ఆ వచ్చిన 2000తోని ఇంటద్దెనో లేకపోతే ఒక గ్యాస్ సిలిండరు ఏదో ఒకటి రెండు కొంటే కథ మా డబ్బులు ఒడిచిపోతాయి ఒక రోజులోనే. మరి మీరు నెల మొత్తం ఎట్లా బతుకుతారు, మీకు డబ్బులు ఏం సరిపోతాయి, నేను వచ్చుడితోనే 4000 చేస్తా, 4000 చేస్తే మీకు సరిపోతాయి, కొంత అండగా ఉంటది, మిమ్మల్ని గుర్తిస్తాము, వృద్ధులందరికీ కూడా అండగా 4000 రూపాయల ఆసరా పింఛన్ని ఇస్తాము మా ప్రభుత్వం వస్తే అని చెప్పి ఆనాడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపైన ఒక్క మాట కూడా పన్నెత్తి మాట్లాడే ప్రయత్నం చేయలేదు. మరి ఇంకెందుకు దీనిపైన మాట్లాడట్లేదు, సంవత్సరం అయిపోయింది అధికారంలోకి వచ్చి, మొదటి 100 రోజుల్లోనే చేస్తామని చెప్పిర్రు, మరి ఇంకా ఎప్పుడు చేస్తారని చెప్పి ఆసరా పింఛన్దారులు అడుగుతా ఉన్నారు. మరి అడుగుతున్నటువంటి ఈ నేపథ్యంలోనే మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి కదా, ఇక ఈ మున్సిపల్ ఎన్నికలు వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఇక ఇన్ని రోజులు అడిగిర్రు కానీ వాళ్ళకి ఒక జవాబు దొరకలేదు. కానీ ఇప్పుడు ఓట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఓట్లు మళ్ళీ వేస్తారు కాబట్టి ఇక మేము ఖచ్చితంగా మా పార్టీకి మీరు గనక ఓట్లు వేయాలి అంటే మేము ఏం చేయాలో చెప్పండి అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మరికొంతమంది మాత్రం మేము తప్పకుండా చేస్తాము, మున్సిపల్ ఎన్నికల్లో అయిపోగానే ఆసరా పింఛన్లు పెంచుతామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి దీన్ని నమ్మే పరిస్థితి అయితే జనం లేరు. ఎందుకంటే మీరు ఒకసారి కామెంట్ చేయండి, ఆసరా పింఛన్లను పెంచుతారట కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. ఎందుకంటే చాలా మంది కూడా ఎదురు చూసారు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని. ఇంకా కొంతమంది దారుణంగా ఎట్లుందంటే తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు గ్రామ పంచాయతీలకి వాళ్ళ చెప్పులు అరిగే విధంగా, వాళ్ళ అరికాళ్ళకి వేసుకునే చెప్పులు ఉంటాయి కదా, ఆ చెప్పులు అరిగే విధంగా గ్రామ పంచాయతీల దగ్గరికి మీ సేవా ఆఫీసుల దగ్గరికి వెళ్ళి తిరిగి వస్తా ఉన్నారు. వాళ్ళు పోయి ఏమడుగుతా ఉన్నారో తెలుసా, అయ్యా రేవంత్ రెడ్డి గారు మాకు ఆసరా పింఛన్లు పెంచుతామని చెప్పాడు అప్పట్లో, దానిపైన ఏమైనా మాట్లాడిండా, ఈ మధ్యలో ఏమైనా చెప్పిండా, పింఛన్లు పెరుగుతున్నాయా, ఎప్పటి నుంచి పెరుగుతాయి, రేవంత్ సార్ ఏమైనా మాట్లాడిండా అని చెప్పి పింఛన్దారులందరూ కూడా గ్రామ పంచాయతీలకు మీ సేవల దగ్గరికి అక్కడిక్కడ పోయి అధికారులను అడుగుతా ఉన్నారు. ఇక వాళ్ళు పాపం గింత అమాయకంగా మీ పైన నమ్మకం పెట్టుకొని గౌరవం పెట్టుకొని, కాంగ్రెస్ పార్టీ పైన చాలా మందికి ఇప్పటికీ కూడా గౌరవం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక చాలా పాతకాలం నుంచి కూడా ఒక ప్రేమలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీ పైన. అంటే మా తాతలు కాంగ్రెస్, మా ముత్తాతలు కాంగ్రెస్ ఇట్లా చెప్పుకున్నటువంటి రోజులు ఉంటాయి. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఎంత ఎదురు దెబ్బ తగులుతా ఉంది, ఎంత డ్యామేజ్ అవుతా ఉందంటే కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నటువంటివి ఒక ఏదైతే గొప్ప ఆలోచనలు ఏవైతే ఉంటాయో, కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నటువంటి అభిమానం ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా కొట్టుకపోతా ఉంది గాలిలా. ఆసరా పింఛన్లు కానీ, రైతు భరోసా కానీ అసలు ఆలస్యం ఎందుకు చేస్తా ఉన్నారు, మమ్మల్ని ఎందుకు ఇబ్బందులు పెడతా ఉన్నారు, మాకు ఇచ్చినటువంటి మాటనే కదా ఎందుకు నెరవేర్చట్లేదు, ఇటువంటి ప్రశ్నలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి వస్తూ ఉన్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మాత్రం వాళ్లకు పెన్షన్దారులకు కానీ లేకపోతే వితంతువులకు కానీ వికలాంగులకు కానీ ఎవరికి కూడా సమాధానం వెళ్ళట్లేదు. అరే వికలాంగులను కూడా మోసం చేస్తారా? పాపం వికలాంగులు ఏం చేసుకుంటారు, వృద్ధులు ఏం చేసుకుంటారు, వితంతువులు ఏం చేసుకుంటారు? వాళ్ళకు పింఛన్లు పెంచుతామని చెప్పిందే మీరు కదా, వాళ్ళు చెప్పమని చెప్పలేదు, వాళ్ళు అడగలేదు పెంచమని, మీరు పెంచితేనే ఓట్లేస్తామని కూడా వాళ్ళు చెప్పలేదు. మీ అంతటా మీరే వెళ్ళిర్రు, మీ అంతటా మీరే మేనిఫెస్టో పెట్టిర్రు, మీరే పెంచుతామని చెప్పారు, మొదటి 100 రోజుల్లోనే చేస్తామని చెప్పారు. మరి మొదటి 100 రోజులు అయినాయి, సంవత్సరం అయింది, మరి ఇంకెందుకు పెంచట్లేదు అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తా ఉన్నారు. అందులో న్యాయం ఉన్నది, వాస్తవం ఉన్నది, వాళ్ళు అడిగే దాంట్లో నిజంగానే న్యాయం ఉన్నది కాబట్టి మేము కూడా మాట్లాడుతూ ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా సమాధానం చెప్పాలి, సమాధానం చెప్పకపోయినా పర్లేదు కానీ ఆసరా పింఛన్లని పెంచే ప్రయత్నం చేయాలి. ఇవాళ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కళ్ళలో ఒత్తులు వేసుకొని మరి ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆసరా పింఛన్లు పెరిగితే వాళ్ళు ఏదో పెద్ద చేసుకునేదేమి ఉండదు, ఏదో గోళీలకు లేకపోతే మెడికల్ షాప్లను లేకపోతే ఛాయపానీలకు నిత్యావసర సరుకులకు ఉపయోగపడతాయి ఆ డబ్బులు. ఇప్పుడు ఇచ్చినటువంటి 2000 నిజంగా ఆనాడు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆ 2000 డబ్బులు దేనికి సరిపడట్లేదు. ఒక గ్యాస్ సిలిండరో లేకపోతే ఒక రెంటో ఏదో ఒకటి కడితే టంగున ఎగిరిపోతున్నాయి ఆ డబ్బులు. సో ఇవాళ వాళ్ళందరికీ కూడా మరి కొంత డబ్బులు ఉండాలి, వాళ్ళు కూడా కొన్ని రోజులు ఆ డబ్బులని నిత్యావసర సరుకులకు వాడుకోవాలంటే ఒక 4000 రూపాయలు ఇస్తే బాగుపడతారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆనాడు మంచిగా గొప్పగా ఆలోచించి మేనిఫెస్టోలో పెట్టింది. కానీ ఆ గొప్పతనం అనేది వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కనబడట్లేదు.
ఆనాడు గొప్పతనం అనేది కనబడ్డది, పింఛన్దారులను గుర్తించింది. ఖచ్చితంగా అధికారంలోకి వస్తే మిమ్మల్ని చూసుకుంటాము, మంచిగా వృద్ధులందరికీ అండగా ఉంటాము, పింఛన్లు పెంచుతామని చెప్పి చాలా చక్కగా చెప్పింది. కానీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ గొప్పతనం ఏమైందో, ఆ ప్రేమలు ఎక్కడ పోయినాయో, ఆ మాటలు ఎక్కడ పోయినాయో ఏం కనబడట్లేదు. కనీసం ఎక్కడి నుంచి కూడా సమాధానం రావట్లేదు ప్రశ్నలకు. మరి పింఛన్దారులు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికిప్పుడు కనుక ఎలక్షన్లు వస్తే మేము ఏందో చూపెడతామని చెప్పేసి వాళ్ళంతా చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఒక తీవ్రమైనటువంటి కోపంతో ఉన్నారు, రగిలిపోతా ఉన్నారు, మండిపోతా ఉన్నారు. ఎస్, డెఫినెట్ గా. ఎందుకంటే ఎవరికైనా ఉంటది, అది కాంగ్రెస్ పార్టీ అనే కాదు, బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ మాట ఇచ్చి మోసం చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ పైన కూడా ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీని దించింది అందుకు కదా, 3 ఎకరాల భూమి అన్నారు, దళితుని సీఎం అన్నారు, రకరకాలుగా వాళ్ళు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. సో వాళ్ళ మాట నిలబెట్టుకోలేని కారణంతో బీఆర్ఎస్ పార్టీని గద్దెదించి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా మరి అదే ప్రవర్తిస్తే కాంగ్రెస్ పార్టీకి మరి ప్రజలు ఏం సమాధానం చెప్తారు? ఆసరా పింఛన్ల విషయంలో పింఛన్దారులు కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి నిర్ణయం చూపెడతారు, ఎటువంటి అంశాలని లేవనెత్తుతారు, వాళ్ళు ఏం చేస్తారు, ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. పింఛన్దారులు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు కొన్ని లక్షల మంది ఉన్నారు. వికలాంగులు, వృద్ధులు, వితంతువులు ప్రతి ఒక్కరు కూడా పింఛన్లని పెంచండి, మమ్మల్ని ఆదుకోండి, మమ్మల్ని గుర్తించండి అని చెప్పేసి ప్రభుత్వానికి మొరబెట్టుకుంటా ఉన్నారు, ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నారు. మరి ప్రభుత్వం మాత్రం ఇప్పటికైతే తాజాగా దానికి సంబంధించి ఏం చెప్పలేదు, ఎక్కడ కూడా కీలకమైనటువంటి అప్డేట్స్ అయితే రాలేదు. కానీ కొంతమంది అక్కడక్కడ మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే ఆసరా పింఛన్లు పెరుగుతాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి అందులో మాత్రం వాస్తవం ఉన్నదా లేకపోతే లేదా అనేది మీరే ఆలోచన చేసుకోండి, మీరే కమెంట్స్ లో రాసే ప్రయత్నం చేయండి. ప్రభుత్వం పైన మీ ఒపీనియన్ ఏంటి, ఆసరా పింఛన్లు పెరుగుతాయా లేదా అనేది స్పష్టంగా కమెంట్స్ రాసి పెట్టే ప్రయత్నం చేయండి మీ అభిప్రాయాన్ని. ఇక మీ గ్రామంలో కానీ, మీ గల్లీలో కానీ, మీ బస్తీలో కానీ ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగినా కూడా, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా కూడా, ఎవరు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టినా, సమస్యలకు గురి చేసినా కూడా మీ అందరికీ కూడా ఇక్కడ నేను ఉంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు కింద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ కి మీకు ఏమైనా సమస్యలు వస్తే, ఏమైనా కష్టాలు వస్తే వాట్సాప్ నంబర్ కి ఒక వీడియో తీసి ఒక టెక్స్ట్ మెసేజ్ రాసి పెట్టే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి పక్షాన మేము మాట్లాడే ప్రయత్నం చేస్తాము. మీకు ఎటువంటి అన్యాయం జరిగినా కూడా ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు ప్రజలందరి కోసం, ప్రజల కష్టాల కోసం మాత్రమే ఈ ఛానల్ పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరిస్తారు, మాకు అండగా ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.